డాడీ ఏమన్నా చెప్పారా? దేని గురించి? అదే వంశీ అంకుల్ యాక్సిడెంట్ గురించిరా. చాలా బాధపడుతున్నాను. సరిగ్గా అన్నం తినట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు. వంశీ అంకుల్కి ఎప్పుడెప్పుడు బాగవుతుందా అని తనలో తానే దేవుడికి మొక్కుకుంటున్నాడు. నిజంగా నా బాను? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి బ్రదర్? లల్లి, ఏం ఆలోచిస్తున్నావమ్మా? ప్రొఫెసర్ గారు ఏం చెప్పారో, వారి ఉద్దేశం ఏంటో నీకు మొత్తం చెప్పాను. ఇక నీకేం కావాలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నేను ఊహించలేదు ప్రొఫెసర్ గారు అంత పాజిటివ్ దృక్పథంతో ఉంటారని. నీకు తన ఇంటి పేరిస్తారట. అంటే వారసత్వాన్ని ఇచ్చినట్టు. తన కూతురుగా నీకీ సమాజంలో స్థానం కల్పిస్తానన్నారు. దేనికోసమైతే నువ్వు ఇంతకాలం ఎదురు చూశావో, ఏ గుర్తింపు కోసం నువ్వు తాతాలాడావో, ఆ రోజు వచ్చేసిందమ్మా. ఇది నీ జీవితంలో గొప్ప మలుపు. ఇప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. వారి మనసులో, వారి జీవితంలో నాకు ఎప్పుడూ చోటు లేదు. ఉండాలని నేను ఏనాడూ ఆశించలేదు కూడా. అదే తప్పు. ఎందుకంటే తన బంధం మరొకరితో ముడిపడుంది. తన జీవితం ఇంకొకరితో పెనవేసుకుంది. దాన్ని తెంచాలనుకోవటం పాపం. నాకు స్థానం కావాలనుకోవడం నేరం. ఆ రోజు నన్ను చూడకపోయినా, నేనెవరో తెలియకపోయినా నా ఆలోచనని యాక్సెప్ట్ చేశారు. నా భావానికి గౌరవం ఇచ్చారు. దాని ఫలితం నువ్వు. ఇప్పుడు నువ్వు నీ తండ్రికి దగ్గరైనంత మాత్రాన నాకు దూరం అవుతావన్నా ఊహ కూడా నాకు రాదు. నేనలా ఫీల్ అవుతానేమోనన్న భయం కూడా నీకు అక్కర్లేదమ్మా. ఏమ్మా, మాట్లాడవే. నేను ఎవరి కూతుర్నో, ఏ ఇంటి పేరు నా పేరుకి తగిలించుకోవాలోనని
ఆలోచించలేదు మమ్మీ. నేను ఫలానా అని ఈ సమాజానికి తెలియాలని కోరుకోలేదు మమ్మీ. నాకు తెలియాలనుకున్నాను అంతే. అమ్మైనా నాన్నైనా నాకు అన్నీ నువ్వే. ప్రత్యేకంగా నాకు నాన్న ప్రేమ దక్కాలన్న ఆలోచన కాని, ఆ కోపం కాని, బాధ కాని నాకు లేవు. కానీ నేనెవరన్న ప్రశ్న నన్ను వెంటాడింది. ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలనిపించింది. అది తెలియక, నాకు నేను సర్ది చెప్పుకోలేక, రహస్యంగా మారిపోయిన నా పుట్టుకని ఒప్పుకోలేక, ఆ రహస్యాన్ని నువ్వు చెప్పలేకపోయేసరికి నీ మీద కోపం వచ్చేది, అరిచేసేదాన్ని, అసహించుకునేదాన్ని. నాకు నాన్న కావాలన్న కోరిక కన్నా నాన్న ఎవరో తెలుసుకోవాలన్న తపనే నాలో ఎక్కువగా ఉండేది మమ్మీ. తెలుసుకున్నాను, కలిశాను, మాట్లాడాను. ప్రొఫెసర్ గారు నన్ను యాక్సెప్ట్ చేస్తానన్నారు. అయిపోయింది, అక్కడితో వదిలేశాను. మనకంటూ ఒక జీవితం ఉంది, దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దాం మమ్మీ. నష్టమేముంది? పెళ్లి చేసుకోకుండా నన్ను కని నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొన్నావో, ఉన్నట్టుండి నన్ను తన కూతురని నాన్న ఈ సమాజానికి ప్రకటిస్తే అంతకన్నా ఎక్కువ సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సమస్యలన్నిటికీ నాన్న సిద్ధపడ్డా, నేను నాన్న అంటూ ఆశగా వెళ్ళినా నేను వాటిని ఎదుర్కోగలగాలి కదా. అందుకే ప్రస్తుతానికి నేనే నిర్ణయం తీసుకోను మమ్మీ. చూద్దాం, కాలంతో పాటు నడుద్దాం, అది ఎటువైపు తీసుకెళ్తుందో. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల ఆలోచన చేస్తున్నావు తల్లి. ఎంత గొప్ప మనసు నీది. ఏమండి, వంశీ బాగున్నాడు కదా? హ్మ్. నాకు చాలా సంతోషంగా ఉంది. తన గురించి ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్ పడ్డానండి. ఏం కాదులే చిత్ర,
అంతా సర్దుకుంటుంది. దివ్య పరిస్థితి తలుచుకున్నప్పుడల్లా చాలా భయమేసేది. అవును చిత్ర, నాకైతే డాక్టర్ సునోట వంశీ సేఫ్ అన్న మాట వినేదాకా ఊపిరాడలేదు. ఏవో ఊహలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఇప్పుడు కాస్త నా మనసు కుదుటపడింది. పాపం క్షణక్షణం నరకం అనుభవించారండి వాళ్ళందరూ. అలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఎవరికి చెడు చేయని వాళ్ళు కాబట్టే వంశీ ఇంతటి గండం నుండి గట్టెక్కాడు. దివ్య కన్నీళ్ళు ఆగిపోయాయి చిత్ర. లేదంటే దివ్యం చూసి తట్టుకోగలమా? వంశీ లేని దివ్య జీవితాన్ని ఊహించుకోగలమా? పోనీలేండి, అంతా ఓ పీడకల అనుకోవాలి. వంశీ బాగయ్యాడు, మనకదే చాలు. కాస్త వేడిగా కాఫీ తీసుకురమ్మంటారా? ఉహుం, వద్దు. ఏమండి, యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు చిత్ర, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అదేంటండి, ఇప్పటిదాకా తెలియకపోవడం ఏంటి? అది ఆ డ్రైవర్ నిర్లక్ష్యంతో చేసిన యాక్సిడెంట్ అయితే ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనుక పెద్ద తలకాయ ఉందని నాకు అనుమానంగా ఉంది. అంటే ఎక్కడో ఆ ధ్రువ మీదే నాకు అనుమానం. మనకంటూ ఉన్నది సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారం, కానీ అది కూడా దొరకలేదు. డిపార్ట్మెంట్ ఫుటేజ్ లేదంటున్నారు. నా అనుమానం ఇంకా బలపడుతుంది చిత్ర. ఇంత జరుగుతోందంటే ధ్రువ అలర్ట్ అయిపోయాడు అనిపిస్తుంది. కేసు ముందు కదలట్లేదు అంటే ధ్రువ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు తప్పించుకోవడానికి. ఏంటండి ఇది? అదే నిజమైతే నేరం చేసిన వాళ్లను పోలీసులు వదిలేస్తారనేగా? అలానే వాళ్ళని తప్పుపట్టలేం చిత్ర. కొన్నిసార్లు కొన్ని ఒత్తిళ్లకు తలొక్కుతారు. ధ్రువ లాంటి వాడికి తప్పులు చేయడం ఎంత ఈజీయో, ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి కూడా అంతే సులువైన మార్గాన్ని వెతుక్కుంటాడు. అందుకే ఫుటేజ్ మాయమవడం, డ్రైవర్ లైసెన్స్ ఓనర్ దగ్గర లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. పర్వాలేదు, ఎవడి దారి వాడిది, ఎవడి నమ్మకం వాడిది. డ్రైవర్ యూనియన్ ఒకటి ఉంటుందని డిపార్ట్మెంట్కి చెప్పాలి. వాళ్ళు మర్చిపోతే గుర్తు చేశాం. రియాక్షన్ తప్పకుండా వస్తుంది. హలో, నేను ధ్రువాని. చెప్పండి సార్. ఆ లారీ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. అవునా? ఎక్కడున్నాడంట? అది కాదు విషయం. ఇప్పుడు అదే పెద్ద విశేషమై కూర్చుంది సార్. చెప్పేది విను. ఆ డ్రైవర్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 10 లక్షలు ఇవ్వకపోతే పబ్లిక్లోకి వస్తా అంటున్నాడు. డైరెక్ట్గా నా పేరు బయట పెడతా అంటున్నాడు. నేనేం చేయను సార్. వాడికి ఇప్పుడు డబ్బిస్తే నేను భయపడినవాడిని అవుతాను, ఇవ్వకపోతే నేరస్తుని అవుతాను. కానీ అది వాడు రిపీట్ చేస్తూనే ఉంటాడు, నన్ను బెదిరిస్తూనే ఉంటాడు. కాబట్టి వాడిని పట్టుకుని ఎన్కౌంటర్ చేసి ఏదో అకౌంట్లోకి తోసే. ఓ 10 లక్షలు నీకే ఇస్తాను. హలో 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 సార్, ఇక్కడ సిగ్నల్స్ లేవు సార్. హలో హలో, బాయ్ సార్.
ఒక్కసారి గడ్డి తింటే జీవితాంతం ఇదిగో ఇలా చెప్పింది చేయాలి, కుక్కలా పడి ఉండాలి. చచ్చా, నేనేంటి, నా వృత్తి ఏంటి, నా పొజిషన్ ఏంటి? కావేరి, పృథ్వీ, ఇంక బయలుదేరండి. చెప్పు. సార్, ఆ డ్రైవర్ టార్చర్ భరించలేకపోతున్నాను సార్. ఏమంటున్నాడు? పాత మాటే, కానీ కొత్త కొత్త నెంబర్ల నుండి ఫోన్ చేస్తున్నాడు. అనుకున్న టైంకి డబ్బు ఇవ్వకపోతే అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తున్నాడు. రై రై ఏం చేస్తాడా? పోలీసులు చెప్తాడా? అంతేగా, అది చూస్తాను. సార్, వాడు చాలా తెలివి మీరిపోయాడు. డబ్బు ఇవ్వకపోతే వాడు పోలీసుల దగ్గరికి వెళ్ళాడట. సరాసరి పాండు సార్ దగ్గరికి వెళ్ళి కడుపులో ఉన్న పేగులతో సహా కక్కేస్తాడంట. అది సార్ విషయం. ఏం చేద్దాం సార్? వాడిని తొందరపడొద్దని చెప్పు. నన్ను కాస్త ఆలోచించుకొని డాడీ. సతీష్, సతీష్ వచ్చావు నాన్న. చాలరా, నువ్వు వచ్చావు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ. డాడీ, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఈ నాన్న బాధని గుర్తించావు. నాకు ఇది చాలురా. నాకు ఇంకేం వద్దురా. డాడీ, ఒకసారి తప్పు చేస్తే అందరూ తప్పుడు మనిషిని ముద్ర వేస్తారు, అనుమానిస్తూనే ఉంటారు. ఆ అనుమానాన్ని అబద్ధమని ప్రూవ్ చేయాలి. అంకుల్ ఆంటీ దగ్గర ఇక అన్ని విషయాలు క్లియర్ అవ్వాలి. అప్పుడే తలెత్తుకొని ముందుకెళ్ళగలం. తప్పకుండా నాన్న. తప్పు చేసిన వాళ్ళకి భయం. మనం తప్పు చేయలేదు. మీ డాడీ నిప్పు. భయపడాల్సిన పనేముంది? క్లియర్ చేద్దాం. డాడీ, అమ్మ నా డాడీయో, మామూలు పర్ఫార్మెన్స్ కాదుగా. సీన్ భలే రక్తి కట్టిస్తున్నావు. కానివ్వు.
డాడీ బాను, మీ అన్నయ్య వచ్చాడ్రా. నా బాధని అర్థం చేసుకుని నేను ఎలాంటి వాడిని తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఉమ్, డాడీని అర్థం చేసుకున్నావు. నిజంగా నువ్వు కాని రాకపోయి ఉంటే డాడీని ఓదార్చడం కాదు, బ్రతికించుకోవడమే కష్టమైపోయేది. డాడీ కడుపు నిండా అన్నం తిని ఎన్నాళ్ళయిందో నాకే తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇక డాడీ కష్టాలు తీరినట్టే అన్నయ్య. కష్టాలేముండవు బాను. మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఎవరినైనా ఎదిరించొచ్చు, ఎవరినైనా ఒప్పించటం. ఇక ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుందాం డాడీ. వరి అవ్వకండి. వర్త్. వంశీ, నీకు యాక్సిడెంట్ అయ్యాక వర్ధన్ రాత్రనక పగలనక ఇక్కడే ఉన్నాడు. కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. కానీ నేను మాత్రం ఎందుకో నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం వల్ల ఏంటో తెలీదు, వర్ధన్ని అవమానించాను. ఇదేనా నువ్వు కోరుకున్నది అని తిట్టేశాను. చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాననిపించింది వంశీ. సారీ దివ్య, ఇదంతా నా వల్లేక. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను వంశీ. వర్ధన్కి సారీ చెప్పాను. కానీ వర్ధన్ మాత్రం హాస్పిటల్ వదిలి వెళ్ళలేదు. చాలా సపోర్ట్ చేశాడు. నువ్వు చిరాకు పడితే నా అనుమానం తీరదు. నువ్వు అసహనాన్ని చూపించినా నా ఆవేశం తగ్గదు. ఎందుకంటే మా డాడీని సాధించడానికి మీ డాడీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం బ్లాక్మెయిల్. అందుకే ప్రశాంతి తండ్రి చావుకు మీ డాడీయే కారణమైన మా డాడీయే కారణమని మళ్ళీ ఆ కేసును బయటికి లాగుతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఏమన్నా? ప్రశాంతి తండ్రి చావుకి కారణం మా డాడీయా? అవును.